నమస్కారం. ఈరోజు రీజనింగ్ దానిలోని టాపిక్ వచ్చేసి సిరీస్. సో ఇక్కడ కూడా మనకి రీజనింగ్లో సిరీస్ మనకి చాలా రకాలుగా ఉంటాయి. సో మనకి సిరీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఇది మొత్తం మనకి దీంట్లో 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో ఒకటి వచ్చేసి నెంబర్ సిరీస్, తర్వాతది వచ్చేసి మనకి ఇక్కడ లెటర్ సిరీస్, తర్వాతది మనకి వచ్చేసి ఇక్కడ రిపీటెడ్ లెటర్ సిరీస్, తర్వాతది వచ్చేసి మనకి రిపీటెడ్ లెటర్ సిరీస్, ఆ తర్వాత మనకి మిక్స్డ్ సిరీస్ అని కూడా అడుగుతాడు. సో ఈ మిక్స్డ్ సిరీస్ వచ్చేసి మనకి నెంబర్ సిరీస్ మరియు లెటర్ సిరీస్ కలిపి ఉంటుంది. ఒక్కొక్కసారి 2 నెంబర్ సిరీస్లు ఉంటాయి, ఒక్కొక్కసారి 2 లెటర్ సిరీస్లు కూడా ఉంటాయి. సో మళ్ళీ మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అని కూడా, దాంట్లో లెటర్స్ ప్లస్ నెంబర్స్ కలిపి కూడా మనకు ఒక సిరీస్ ఉంటుంది. సో మనం ఈ మొత్తం సిరీస్ని మనము 4 పార్ట్స్గా మనము డివైడ్ చేసుకోవచ్చు ఆర్ విభజించుకోవచ్చు. ఒకటి వచ్చేసి నెంబర్ సిరీస్, తర్వాత వచ్చేసి లెటర్ సిరీస్, తర్వాత వచ్చేసి మనకి రిపీటెడ్ లెటర్ సిరీస్, తర్వాత వచ్చేసి మనకి మిక్స్డ్ సిరీస్. ఇక్కడ మొదటిగా మనం తెలుసుకోవాల్సిందంటే ఇక్కడ మనకు నెంబర్ సిరీస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో నెంబర్ సిరీస్ ఎన్ని రకాలుగా రావచ్చు, ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, ఏ విధంగా అడగచ్చు, మనం ప్రశ్నలు ఎలా చూడాలి, సో ఇలాంటివన్నీ మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇంట్లో 2, 4, 5, 6, 8, 10, 12 ఎంత అని అడిగాడు అనుకోండి ఉదాహరణకి. ఇక్కడ సిరీస్ అంటే ఏంటంటే ముందు డెఫినేషన్ చూసుకున్నట్టయితే సిరీస్ అనేది మనకు ఒక ప్యాటర్న్లో ఉంటుంది. ఆ ప్యాటర్న్ మనము కనుక్కోవాలి. ఆ కనుక్కున్న దానికి ఆ ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ అయితే మనం కనుక్కున్నామో ఆ ప్యాటర్న్ని ఈ లాస్ట్ నెంబర్కి అప్లై చేసి మనం ఇక్కడ ఆన్సర్ తీసుకొని రావాలి. సో సిరీస్ అంటే ఏంటి అంటే, సిరీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో మనం ఇక్కడ కనుక్కోవాలి. ఈ ప్రశ్నను చూసినట్టయితే మనకు ఇది చూడంగానే మనం చెప్పొచ్చు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడేమో మనకి డిఫరెన్స్ అనేది 2 ఉంది, మధ్యలో గ్యాప్ వచ్చేసి 2 ఉంది, ఇక్కడ గ్యాప్ ఏమో 2 ఉంది, ఇక్కడ కూడా గ్యాప్ 2 ఉంది, ఇక్కడ గ్యాప్ 2 ఉంది, ఇక్కడ గ్యాప్ 2 ఉంది. ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ఇక్కడ గ్యాప్ 2 ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి 14 అని వస్తుంది. లేకపోతే ఇవన్నీ చూసినది ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అంటారనమాట. ఇక్కడ 2, 4, 6, 8, 10, 12, 14 అని. లేకపోతే ఇది ఎలా ఉంది అంటే ఇది అర్థమాటిక్ ప్రోగ్రెషన్ అని కూడా మనము ఉందని చెప్పొచ్చు. సో ఇది తీసుకుంటే మనకి ఇది ఎలా ఉందంటే ఇది అర్థమాటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని కూడా మనం చెప్పచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ 3, 9, 27, 81, 243 ఎంత అని అడుగుతాడు. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనము ఈ ప్రశ్నలో 3 అనేది చాలా చిన్న నెంబర్, 243 అనేది చాలా పెద్ద నెంబర్. అంతకుముందు క్వశ్చన్లో చూసినట్టయితే మనం ఇక్కడ 2 అనేది చాలా చిన్న నెంబరు, 12 అనేది కూడా కొంచెం చిన్న నెంబరే, అంటే ఎక్కువగా ఇంక్రీజ్ కావట్లేదు. సో ఏ ప్రశ్నలో అయితే ఎక్కువగా పెరగకుండా కొంచెం తక్కువ పెరుగుతున్నప్పుడు మనం దాని మధ్యలో ఉన్న తేడాన్ని తీసుకుంటాం, మధ్యలో ఉన్న డిఫరెన్స్ని తీసుకుంటాము. కానీ ఈ ఎగ్జాంపుల్లో తీసుకుంటే, ఈ ఎగ్జాంపుల్ 2 కింద ఉన్న ఎగ్జాంపుల్లో తీసుకుంటే అక్కడ 3, 9, 27, 81, 243 అని ఉంది. అంటే 3 నుంచి 243 వరకు అది సడన్గా పెరుగుతుంది. అంటే ఒక 4-5 స్టెప్పుల్లో అనేది చాలా భారీగా పెరుగుతుంది అనమాట. సో ఇలా పెరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. సో సాధారణంగా మనము చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళాలి అంటే మనం మల్టిప్లికేషన్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే స్క్వేర్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే మనము క్యూబ్స్ ద్వారా కూడా మనము వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది మనకి డైరెక్ట్గా చూసినట్టయితే ఇది డైరెక్ట్గా మనకి మల్టిప్లికేషన్లో ఉంది అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇది 3 × 3 9 అని, 9 × 3 అంటే 27 అని, 27 × 3 అంటే 81 అని, 81 × 3 అంటే 243 అని, అలానే 243 × 3 అనగానే మనం డైరెక్ట్గా మనము 729 అని మనం ఇక్కడ ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇది ఎలా ఉంది అంటే ఇదేమో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్పొచ్చు. సో మొదటి ఎగ్జాంపుల్ ఏమో అర్థమాటిక్ ప్రోగ్రెషన్లో, రెండో ఎగ్జాంపుల్ ఏమో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని మనము చెప్పొచ్చు. సో ఇప్పుడు తర్వాత సిరీస్ చూసుకున్నట్టయితే తర్వాత సిరీస్ ఎలా ఉంటుంది అనుకుంటే మనకి స్క్వేర్ రూపంలో కూడా ఉండొచ్చు. ఆ స్క్వేర్ రూపం అంటే ఏంటి అంటే ఇక్కడ మనము n² అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు n² ఎలా రాసుకోవచ్చు అంటే మనము 1, సో 2² అనగా 4, 3² అనగా 9, 4² అనగా 16, 5² అనగా 25, 6² అనగా 36, 7² అనగా 49 ఎంత అంటాడు. సో జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఇది మనకి n² ఫార్మాట్లో ఉంది ఆర్ n² రూపంలో ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమనగా సో మనకి డైరెక్ట్ మనకి 8² వస్తుంది కాబట్టి 8² వచ్చేసి మనకి ఇక్కడ 64 అవుతుంది.
కానీ మనకి ప్రశ్న అది స్క్వేర్ రూపంలో ఉందా, క్యూబ్ రూపంలో ఉందా, లేదా ఇంకో వేరే రూపంలో ఉందా అని మనకి ఎలా తెలుస్తుందంటే డైరెక్ట్గా మనం స్క్వేర్ అని మనకు తెలిసినట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకి అది అర్థం కాలేదనుకోండి ఎగ్జామ్లో, మీరు దీని మధ్యలో ఉన్న డిఫరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఈ రెండు మధ్యలో తేడా చూడండి. ఈ రెండు మధ్యలో తేడా వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 3 ఉంటుంది. సో ఈ రెండు మధ్యలో తేడా ఎంత ఉంది అంటుంది. సో తేడా వచ్చేసి ఇక్కడ మనకి 5 ఉంది. ఈ రెండు మధ్య తేడా ఎంత ఉంది అంటే ఇక్కడ మనకి 7 ఉంది. ఇక్కడ తేడా ఎంత ఉంది అంటే ఇక్కడ మనకి 9 ఉంది. సో దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 11. ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకి 13. సో ఈ డిఫరెన్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 15. అంటే మనకి ఇది స్క్వేర్ ఫార్మాట్లో మనకు తెలియకపోయినప్పటికీ మనం డిఫరెన్స్ తీసుకోవడం ద్వారా మనకి ఇక్కడ ఆన్సర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇక్కడ n స్క్వేర్ అడిగినప్పుడు దీంట్లో మనకి n స్క్వేర్ ప్లస్ 1 ఫార్మాట్లో కూడా మనకి అడిగే అవకాశం చాలా వరకు ఉంది. సో n స్క్వేర్ ప్లస్ 1 అనగా మనకి ఇక్కడ 2, 5, 10, 17, 26, 37, 50 ఎంత అని అడుగుతారు. సో మనకి ముందు చెప్పినట్టుగా మనకు ఒకవేళ మీకు ఎగ్జామ్లో త్వరగా n స్క్వేర్ ప్లస్ 1 అని గుర్తుకొచ్చినట్లయితే మనం డైరెక్ట్గా n స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు. అలా కాకుండా మీకు n స్క్వేర్ ప్లస్ 1 అని మీకు గుర్తు రానప్పుడు మామూలుగా మనం ఏం తీసుకోవాలి, డిఫరెన్స్ తీసుకుని మనకి ఆన్సర్ వస్తుందని మనం ఇంతకు ముందే క్వశ్చన్లో చూచాము. సో అలానే అభ్యర్థి n స్క్వేర్ ప్లస్ 1 కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే n స్క్వేర్ ప్లస్ 2 కూడా అడగచ్చు. సో n స్క్వేర్ ప్లస్ 2 అడిగినప్పుడు మనకి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి 3, 6, 11, 18, 27, 38, 51 ఆన్సర్ ఎంత అని అడుగుతారు. సరే మనకి ఇక్కడ n స్క్వేర్ ప్లస్ 2 ఫార్మాట్ ఉంది. డైరెక్ట్గా ఇది 1 స్క్వేర్ ప్లస్ 2, 2 స్క్వేర్ ప్లస్ 2, 3 స్క్వేర్ ప్లస్ 2, 3 స్క్వేర్ ప్లస్ 2 అని రాసినట్టయితే పర్లేదు. అలా కాకుండా మనకి ఆ ఐడియా ఎగ్జామ్లో రానప్పుడు మనం డిఫరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక్కోసారి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కేసులో తీసుకుంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ మనకి ఎంత ఉంటుంది 5 ఉంటుంది, ఇక్కడ మనకి 7, 9. అంటే ఈ n స్క్వేర్లో ఎంత డిఫరెన్స్ ఉందో మనకి n స్క్వేర్ ప్లస్లో కూడా మనకి అంతే డిఫరెన్స్ ఉంటుంది. సో అభ్యర్థులు ఈ విధంగా డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకి n స్క్వేర్ ప్లస్ n, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. n స్క్వేర్ ప్లస్ n. సో మనం n స్క్వేర్ ప్లస్ n తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 1 2 అని, 2 స్క్వేర్ ప్లస్ 2ని 6 అని, 3 స్క్వేర్ ప్లస్ 3, 4 స్క్వేర్ ప్లస్ 4, 5 స్క్వేర్ ప్లస్ 5, 6 స్క్వేర్ ప్లస్ 6 ఎంత అని అడుగుతారు. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 7 స్క్వేర్ ప్లస్ 7 అని మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో మనకి 7 స్క్వేర్ ప్లస్ 7 అనగా మనం డైరెక్ట్గా 56 అని చెప్పొచ్చు. కానీ అభ్యర్థి కనుక n స్క్వేర్ ప్లస్ 10 అనే ఫార్మాట్లో ఉంది లేకపోతే లేదు అని ఎగ్జామ్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ అతనికి ఎగ్జామ్లో ఇది గుర్తు రాలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం తీసుకోవాలంటే మళ్ళీ కూడా మనకి ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే కూడా మనకి ఆన్సర్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే 2, 6 అనగా డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 4. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ మనకి 6. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే మళ్ళీ కూడా 8. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే మనకి 10. ఇక్కడ 12. ఇక్కడ వచ్చేసి మనకి 14 అని. సో మనం డిఫరెన్స్ తీసినప్పుడు ఒకసారి 4 వస్తుంది, 6 వస్తుంది, 8 వస్తుంది, 10 వస్తుంది, 12 వస్తుంది, 14 కూడా వస్తుంది. అంటే ఈ విధంగా ఏంటంటే అది n స్క్వేర్ ప్లస్ n ఫార్మాట్లో ఉన్న, ఇంకొకటి n స్క్వేర్ మైనస్ n ఫార్మాట్లో ఉన్న, మనకి ఆ ఫార్మాట్ గుర్తు రాకపోయినప్పటికీ మనం డిఫరెన్స్ తీసుకోవడం ద్వారా మనకి ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ చాలా సులువుగా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనము n స్క్వేర్ మైనస్ n తీసుకుందాం. సో n స్క్వేర్ మైనస్ n అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 2, 6, 12, 20, 30, 42 అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఒక విషయం చూసినట్టయితే ఇక్కడ మనం ఒక గమనించినట్టయితే ఇక్కడ మనము ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12, 12, 20, 20, ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 42, ఇక్కడ 42. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే n స్క్వేర్ ప్లస్ n ఫార్మాట్లో సిరీస్ ఇచ్చినా లేకపోతే n స్క్వేర్ మైనస్ n ఫార్మాట్లో ఇచ్చినా కూడా మనకి ఆన్సర్ ఒకటే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కేసెస్లో అంటే n స్క్వేర్ ప్లస్ n కేసులో కానివ్వండి, n స్క్వేర్ మైనస్ n కేసులోనే కానివ్వండి, మనకు డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది మనకి చాలా సులువుగా వస్తుంది. ఇప్పుడు క్యూబ్ ఫార్మాట్లో చూద్దాం. సో మనకి ఇక్కడ సిరీస్ అనేది కొన్ని క్యూబ్ ఫార్మాట్లో కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి మనము n క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. సో ఉదాహరణకి మనము n క్యూబ్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 1 క్యూబ్ 1 అని, 2 క్యూబ్ 8 అని, 3 క్యూబ్ 24 అని, 4 క్యూబ్ 64 అని, 5 క్యూబ్ 125 అని, లేకపోతే 6 క్యూబ్ ఎంత అని అడుగుతాడు. సో 6 క్యూబ్ ఎంత అంటే మనం డైరెక్ట్గా 216 అని రాయొచ్చు. సో అభ్యర్థికి ఎగ్జామ్లో ఇది n క్యూబ్ ఫార్మాట్లో ఉంది అంటే ఇక్కడ n క్యూబ్ ఫార్మాట్ అంటే డైరెక్ట్ n క్యూబ్ అని కాదు. సో n క్యూబ్ ప్లస్ 1 కానీ, n క్యూబ్ ప్లస్ 2 కానీ, లేకపోతే n క్యూబ్ మైనస్ 1 కానీ, లేకపోతే n క్యూబ్ మైనస్ 2 కానీ, లేకపోతే n క్యూబ్ ప్లస్ n కానీ, లేకపోతే n క్యూబ్ మైనస్ n కానీ, అంటే ఇలా ఏదైనా సరే క్యూబ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే దాని డిఫరెన్స్ తీసుకోవడం ద్వారా కూడా మనకి ఆన్సర్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఉదాహరణకి ఈ క్వశ్చన్లో చూసినప్పుడు మనకు ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత అనుకున్నాం అనుకోండి, మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి మనకు
7 అని తెలుస్తుంది. అదే ఉదాహరణకి మనకి ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అనుకుంటే మనకి ఇక్కడ మనకి 19 అని వస్తుంది. ఉదాహరణకి మనము ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అని మనం చూసినట్టయితే ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ మనకి 37 అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అలానే ఈ రెండు మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అని మనం చూసినట్టయితే మనకి ఇక్కడ 36 మిగతాది వచ్చేసి 25 వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 11 వస్తుంది. అలా అని 61 వస్తుంది. సో ఇక్కడ మన డిఫరెన్స్ ఎంత అంటే 61 అని చెప్పొచ్చు. సో మనకి ఈ డిఫరెన్స్ ఎంత మనం ఇప్పుడు కనుక్కోవాలి. కానీ ఇక్కడ చూసినట్టయితే 7, 19, 37, 61 ఇలా ఉంది. సో ఈ డిఫరెన్స్తో మనము ఈ ప్రశ్న ఎలా వస్తుందో మనకి చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మళ్ళీ డిఫరెన్స్ తీసుకోవాలి. మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 12 వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం డిఫరెన్స్ తీసినట్టు అయితే మనకి ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ మళ్ళీ 18 వస్తుంది. ఇక్కడ మన డిఫరెన్స్ మళ్ళీ తీసుకున్నట్టు మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ 24 వస్తుంది. సో మనం ఈ ప్రశ్న చూసినట్టు ఇక్కడ మనకు 12, 18 అంటే ఇక్కడ 6 పెరుగుతుంది. మళ్ళీ 18 నుంచి 24 అంటే మళ్ళీ ఇక్కడ మనకి 6 పెరుగుతుంది. అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరగాలి అంటే మనకు తెలుసు ఇది మొత్తం 6 పెరుగుతుంది కాబట్టి 24 + 6 వచ్చేసి మనకు 30 అవుతుంది. సో మనకి 26 + 6 30 అయింది కాబట్టి సో ఇప్పుడు మనము ఈ 30 + 61 చేయాలి. సో మనం 30 + 61 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ మనకు 91 అని వస్తుంది. ఇప్పుడు 91 + 125. సో మనకి ఈ 216 ఎలా వచ్చింది అంటే మనం ఇక్కడ 91 + 125 అని కూడా మనము చెప్పొచ్చు. అంటే ఈ విధంగా ఇది క్యూబ్ ఫార్మాట్లో ఉన్నప్పటికీ కూడా మనము రెండు డిఫరెన్స్ అంటే 2 డిఫరెన్స్ తీసుకోవడం ద్వారా మనకి ఆన్సర్ అనేది చాలా సులువుగా వస్తుంది. ఇక్కడ మనము n³ అనేది మాత్రమే కాదు, మనకు ఆల్రెడీ చెప్పినట్టు మనం ఇంతకుముందు సో n³ + n ఫార్మాట్లో ఉన్నా కూడా అంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2, 9, 28, 65, 126, 217 అని వస్తుంది. అంటే ఇక్కడ n³ + 1 ఫార్మాట్లో ఉన్నప్పటికీ మనకి ఇది ఎగ్జామ్లో అర్థం కాకపోయినప్పటికీ మనము దీని డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఇక్కడ చాలా సులువుగా వస్తుంది. సో అలానే n³ + 2 కానీ లేకపోతే n³ - 1 కానీ లేకపోతే n³ - 2 కానీ అంటే మనం ఏమి చేసినా సరే మనకి ఈ ఫార్మాట్లో కనుక గుర్తు రాకపోతే డిఫరెన్స్ తీసుకునొచ్చో మనకి ఆన్సర్ అనేది కూడా మనకు డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు n³ + n ఫార్మాట్ చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో n³ + n ఫార్మాట్, అదేవిధంగా n³ - n ఫార్మాట్ అనేది మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మొదటిగా n³ + n అనేది చూద్దాం. సో 1³ + 1 అనగా 2, 2³ + 2 అనగా 10, 3³ + 3, 4³ + 4, 5³ + 5 ఆన్సర్ ఎంత అంటారు. సో మనకి డైరెక్ట్గా అది క్యూబ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి 6³ + 6 అంటే మనకి ఇక్కడ 2, 2, 2 అని మనకి ఆన్సర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి పరీక్షలో ఈ ప్రశ్నను చూసినప్పుడు ఇది n³ + n అనే ఫార్మాట్లో మనకి అనిపించకపోతే మనం ఏం చేయాలంటే ఒకటే చేయాలి, దాని మధ్యలో ఉన్న డిఫరెన్స్ని తీసుకోవాలి. సో దాని మధ్యలో డిఫరెన్స్ని చూసుకున్నట్టయితే మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ 2, 10 ఉంది, మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 8 అన్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ 20 అన్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకి 38 అన్నారు. మనం ఇక్కడ డిఫరెన్స్ ఎంత అని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 62 అని వచ్చింది. సో మనకి ఇక్కడ ఎంత అని మనకు తెలియదు ఇక్కడ ఆన్సర్. సో ఇది మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో మనకి ఆల్రెడీ చూశాను స్క్వేర్లో ఉన్నప్పుడు మనం ఒక డిఫరెన్సే తీసుకున్నాము. ఇక్కడ క్యూబ్స్లో ఉంది కాబట్టి మనము 2 డిఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మీరు మళ్ళీ డిఫరెన్స్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 12 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 18 వస్తుంది. అది ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవడం వాళ్ళకి మళ్ళీ ఏమొస్తుంది మనకి ఇక్కడ మళ్ళీ కూడా మనకి ఇక్కడ 24 అనే వస్తుంది. సో మనకి ఇక్కడ తెలుసు 12 + 6 18 అయింది, 18 + 6 24 అయింది. సో 24 ప్లస్ మళ్ళీ 6 చేస్తే మనకి ఇక్కడ మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి మనకి 30 వస్తుంది. సో ఈ 30 ఈ 62 కలిపినచ్చు అంటే ఇక్కడున్న ఈ 30 ఇక్కడున్న 62 కలిపినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ ఇక్కడ మనకి 92 అని వస్తుంది. మళ్ళీ ఇదే 92ని 130కి యాడ్ చేసినప్పుడు మనకి 222 వస్తుంది. సో మనకి 222 ఎలా వచ్చింది అంటే ఈ 92 + 130 కలిపినచ్చో మనకి 222 అని ఆన్సర్ మనకి వస్తుంది. సో ఈ విధంగా n² + n కానీ లేకపోతే n² - n అంటే ఇక్కడ మనకి n² - n కానీ సో ఇది n² - n ఫార్మాట్లో ఉన్నా కూడా మనము డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. n³ - n తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడేమో 6, 24, 60, 120 ఎంత అని అడుగుతారు. సో ఇక్కడ మనకి ఇది చూసినప్పుడే మనకి n³ - n ఫార్మాట్లో వస్తుంది. లేకపోతే మనం ఇక్కడ మీరు డిఫరెన్స్ తీసుకున్నా కూడా అంటే మీరు రెండింటి మధ్యలో ఉన్న తేడాన్ని తీసుకున్నా కూడా మనకు ఆ తేడాన్ని తీసుకున్నా కూడా మనకి ఆన్సర్ వచ్చే అవకాశం మనకి చాలా ఉంటుంది.
ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు 0కి 6కి మధ్యలో తేడా ఎంత అంటే ఇక్కడ మనం 6 అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే మనం 18 అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో తేడా ఎంత అంటే 36 అని మనం చెప్పొచ్చు. అది ఇక్కడ నుంచి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మళ్ళీ 60 అని చెప్పు. మరి దీనికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మనకి ఇక్కడ మళ్ళీ 12 వస్తుంది, మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ 18 వస్తుంది, మళ్ళీ కూడా మనకి ఇక్కడ మళ్ళీ 24 వచ్చింది. అంటే మనము డిఫరెన్స్ తీసుకున్నా కూడా మనం ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ విధంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు కానీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కానీ, స్క్వేర్స్లో రూపంలో ఉన్నా కానీ, ఇక్కడ స్క్వేర్ రూపం అంటే స్క్వేర్ ఫార్మాట్ అంటే n² + n కానీ, n² + 2 కానీ, లేకపోతే n² - n కానీ, లేకపోతే n² - 2 కానీ, అదేవిధంగా n² + n కానీ, n² - n కానీ, అదేవిధంగా క్యూబ్ ఫార్మాట్లోకి వచ్చినట్టయితే మనకి n³ + n అని, లేకపోతే n³ + 1 అని, n³ + 2 అని, లేకపోతే n³ + 3 అని, అలా ఎలాగైనా అడగచ్చు. అలానే n³ - 1 అని, n³ - 2 అని, n³ - 3 అని, లేకపోతే n³ + n అని, లేకపోతే n³ - n అని, ఇలా క్యూబ్ ఫార్మాట్లో ఉన్న, స్క్వేర్ ఫార్మాట్లో ఉన్న మనకి ఈజీగా డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నకి సపరేట్ ఒక పేరు ఉంటుందండి. దీని పేరు వచ్చేసి మనం దీన్ని ఫిబోనీ సిరీస్ అంటాము. సో ఫిబోనీ సిరీస్ అంటాము. ఈ ప్రశ్న కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఫిబోనీ సిరీస్ అనగా ఉదాహరణకు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ 2, 3, 5, 8, 13, 21, 34 ఎంత అని అడిగాడు అనుకున్నాం ఉదాహరణకి. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనము ఇది ఫిబోనీ సిరీస్లో ఉంది అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనము ఇక్కడ 2 తీసుకున్నాండి, ఇక్కడ 3 తీసుకోండి. ఇక్కడ మనము 2 + 3 చేసినవచ్చు మనకి ఇక్కడ 5 అని మనకు ఈ మూడో అంకె యొక్క వాల్యూ వస్తుంది. అలానే దీన్ని 3 + 5 చేసినట్టు మనకి ఆన్సర్ 8 అని ఇక్కడున్న 8 వాల్యూ వస్తుంది. అలానే దీన్ని 5 + 8 చేసినట్టు మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 13 అని వస్తుంది. అలానే 8 + 13 చేసినట్టు మనకి ఇక్కడ ఆన్సర్ 21 అని వస్తుంది. అలానే 13 + 21 చేసినట్టు మనకి ఇక్కడ ఆన్సర్ 34 అని వస్తుంది. అలానే 21 + 34 అని రాసినప్పుడు మనకి ఆన్సర్ ఇక్కడ 55 అంటే మనకి ఇక్కడ 55 అని ఆన్సర్ వస్తుంది. సో దీన్నే ఫిబోనీ సిరీస్ అంటారు. సో ఈ ఫిబోనీ సిరీస్లో 2 యాడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఒక్కొక్కసారి 3 యాడ్ చేయడం వల్ల కూడా మనకి ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ 3 యాడ్ చేయడం అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ ఒక ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాంట్లో ఇక్కడ 2, 3, 4, 9, 16, 39, 29, 29 తర్వాత 54 ఎంత అని అడుగుతారు. సో ఈ ప్రశ్న మనకి ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని కూడా ఫిబోనీ సిరీస్లో ఉందని మనం గ్రహించాలి. అది ఎలా అనగా ఇప్పుడు 2, 3, 4 అన్నారు. సో మనం దీన్ని 2 + 3 + 4 అని రాయాలి. అప్పుడు మనకి ఇక్కడ 9 అని మనకి ఇక్కడ 9 ఉన్న ఆన్సర్ వచ్చింది. అదేవిధంగా 3 + 4 + 9. సో 3 + 4 + 9 అనగా మనకి ఇక్కడ 16 అని ఇక్కడ ఉన్న నెంబర్ మనకి ఇక్కడ వచ్చింది. అలానే 4 + 9 + 16 అనగా మనకి ఇక్కడ 29 అని వచ్చింది. అలానే 9 + 16 + 29 అనగా మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ ఆన్సర్ 54 అని వచ్చింది. సో ఇలానే మనము లాస్ట్ దాన్ని మల్టిప్లై చేసినప్పుడు అంటే లాస్ట్లో ఉన్న 3 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు అనగా 16 + 29 + 54 అని చేసినప్పుడు మనకి ఆన్సర్ 99 అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది? 99 అవుతుంది. సో ఇది కూడా మనకి ఫిబోనీ సిరీస్లో ఉన్న ఒక ప్రశ్న. సో ఇది ఫిబోనీ సిరీస్ అంటారు. ఈ ఫిబోనీ సిరీస్లో +2 ఫార్మాట్ ఉంటుంది, మనకి +3 ఫార్మాట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటంటే మనకి ముఖ్యంగా ప్రైమ్ నెంబర్స్ మీద బాగా అడుగుతాడు. ఇక్కడ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రథమ సంఖ్యలో మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ 2, 3, 5, 7, 11, 13 ఎంత అని అడుగుతారు ఎగ్జామ్లో. సో ఇది మనము ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టినట్టు మనకి డైరెక్ట్గా మనకి ఆన్సర్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. కాకపోతే మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్ అనేది అడగడం చాలా అరుదు. అడుగుతారు కానీ అప్పుడప్పుడు చాలా తక్కువ అడుగుతారు. కానీ దీన్ని ప్రైమ్ నెంబర్ డైరెక్ట్గా అడగకుండా మనకి దీన్ని p+1 ఫార్మాట్లో కానీ, లేకపోతే p-1 ఫార్మాట్లో కానీ, లేకపోతే p² అంటే ప్రైమ్ స్క్వేర్ కానీ, లేకపోతే ప్రైమ్ క్యూబ్ కానీ, లేకపోతే ప్రైమ్ స్క్వేర్ +1 అని కానీ,
ప్రైమ్ క్యూబ్ -1 అని కానీ. సో ఇలా చాలా రకాలుగా దాన్ని మార్చి అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో విద్యార్థులందరూ ఈ ప్రైమ్ నెంబర్స్ మీద కొంచెం మంచి గ్రిప్ అంటే మంచి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మనం ఈ ప్రశ్న చూసినట్టయితే ఇప్పుడు 3, 4, 6, 8, 12, 14 ఎంత అన్నారు. సో మనము ఇక్కడ ఈ సిరీస్ చూసినట్టయితే మనకి పెద్దగా పెరగట్లేదు. అంటే మొదటగా ఇది 3తో స్టార్ట్ అవుతుంది, కానీ చివరిగా అది 14తో అంతమవుతుంది. సో ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి అరే ఎక్కువ పెరగట్లేదు కదా, దీని మధ్యలో ఓన్లీ డిఫరెన్సే ఉంటుంది అనిపిస్తుంది. ఎలా అంటే ఇక్కడ 3, 4 మధ్యలో 1, 4, 6 మధ్యలో డిఫరెన్స్ 2, 6, 8 మధ్యలో డిఫరెన్స్ 2, మళ్ళీ ఇక్కడ 4, మళ్ళీ ఇక్కడ 2. ఇక్కడ ఒక సిరీస్ చూసినట్టయితే ఆల్రెడీ సిరీస్ ఒక డెఫినేషన్ చూసాము, అదొక ప్యాటర్న్ ప్రకారం మారుతూ ఉంటుంది అన్నాము. ఇక్కడ ఆ ప్యాటర్న్ అనేది మనకి ఎక్కడ కనపడట్లేదు. అంటే ఈ సిరీస్ అనేది మనకు మామూలుగా డిఫరెన్స్ తీసుకుంటే ఆన్సర్ వచ్చే రకం కాదు అని అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ఈ ఫార్మాట్ ఏంటి అనగానే మనకి ఇలా ప్రైమ్ నెంబర్స్ అని ముందే గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందే అలా మైండ్లో పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది ఓకే, ఇది మనకు p+1 అంటే ప్రైమ్ నెంబర్ +1 అనే ఫార్మాట్లో ఉంది అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి 17 అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రైమ్ +1 ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఆన్సర్ 18 అవుతుంది. అంటే ఈ విధంగా మనము ప్రైమ్ నెంబర్స్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కొన్ని ప్రశ్నలు ఉంటాయన్నమాట. వీటిను మిస్లీనియస్ టైప్ అంటారు, అంటే మిస్లీనియస్ ప్రశ్నలు అంటారు. సో ఈ ప్రశ్నలకి ఫార్మాట్ అనేది చాలా డిఫరెంట్గాను ఉంటుంది. సో ఈ మిస్లీనియస్ ప్రశ్న ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 13 అన్నాడు, సో ఇక్కడ 17 అన్నాడు, సో ఇక్కడ మనకి 25 అన్నారు, ఇక్కడ 32 అన్నారు, ఇక్కడ 37 అన్నారు, ఇక్కడ 47 అన్నారు, ఇక్కడ ఎంత అని అడుగుతారు. ఉదాహరణకి మనం ఈ సిరీస్ చూసినట్టయితే మనకి ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ 13తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 47తో ఎండ్ అవుతుంది. సో మనం జనరల్గా ఏం చేస్తామంటే ఎగ్జామ్లో దీని మధ్యలో డిఫరెన్స్ని చూసుకుంటాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ 4 ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే డిఫరెన్స్ 8 అని చెప్పొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ డిఫరెన్స్ 7 అని చెప్పొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అనగా ఇక్కడ డిఫరెన్స్ 5 అని చెప్పొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ డిఫరెన్స్ 10 అని చెప్పొచ్చు. కానీ ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ ఒక దగ్గర 4, 8, 7, 5, 10 అంటే ఇక్కడ కూడా ఈ సిరీస్ అనేది ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు అన్నారు. సో ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మనము ఈ యొక్క 4 ఎలా వచ్చింది అని ఆలోచించినట్టయితే ఒక్కోసారి మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 4 ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్న 13లో నుంచి 1+3 కలిపాడు అనమాట. అంటే ఇక్కడ ఉన్న 13లోంచి 1+3 అని కలిపినొచ్చి మనకు ఆన్సర్ ఇక్కడ 4 అని వచ్చింది. అలాగే ఈ 8 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఉన్న 16లోంచి ఈ 17లో నుంచి 1+7 చేసినట్టు మనకి ఇక్కడ ఆన్సర్ 8 వచ్చింది. అలానే 7 ఎలా వచ్చింది అంటే ఇక్కడ నుంచి 2+5 అంటే 2+5 చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఈ 5 ఎలా వచ్చింది అంటే ఇక్కడ నుంచి మనము 3+2 5 అని మనకి ఆన్సర్ అర్థమవుతుంది. అలానే ఈ 10 ఎలా వచ్చింది అంటే ఇక్కడ మనకి 3+7 అని మనకు అర్థమవుతుంది. అలానే ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ 4, 7 ఉంది కాబట్టి మనం ఇక్కడ 4+7 చేయాలి, అప్పుడు మనకు 11 అవుతుంది. సో 47 + 11 మనం యాడ్ చేసినట్టు అయితే మనకి డైరెక్ట్ ఆన్సర్ 58 అని మనకి ఇక్కడికి ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఇచ్చిన క్వశ్చన్ని అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేకపోతే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందా, లేకపోతే స్క్వేర్ ఫార్మాట్లో ఉందా, లేకపోతే క్యూబ్ ఫార్మాట్లో ఉందా, లేకపోతే ఫిబోని సిరీస్లో ఉందా, లేకపోతే ప్రైమ్ సిరీస్ ఫార్మాట్లో ఉందా, లేకపోతే మిస్లీనియస్ టైప్లో ఏమైనా ఉందా అనేది ఒక విద్యార్థి ఈ ఒక క్వశ్చన్ చూసినప్పుడే ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు చేద్దాం. ఇక్కడ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో 198, 202, 211, 227 అన్నాడు. సో మనకి ఈ నెంబర్ చూసినప్పుడే మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ 198 నుంచి 227 వరకు ఎక్కువగా పెరగట్లేదు. సో ఎక్కువగా పెరగట్లేదు కాబట్టి మనం దీంట్లో డిఫరెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే 198కి 202 మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకి 4 అని ఉంటుంది. అలానే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 211 ఉంది కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే మనకి డైరెక్ట్గా 9 అవుతుంది. సో మళ్ళీ మనకి ఇక్కడ 227 ఉంది కాబట్టి ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకి 16 అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అని. సో దీని కూడా మనకి ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చిన డిఫరెన్స్ ఒకటి 4, ఇంకోటి 9, ఇంకోటి 16. ఇవి స్క్వేర్ ఫార్మాట్లో ఉన్నాయి. అంటే ఈ 4ని మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఈ 9ని మనం 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఈ 16ని మనము 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలానే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 5 స్క్వేర్ వస్తుంది. 5 స్క్వేర్ వచ్చేసి మనకు 25 అని వస్తుంది. సో మనం చూసినట్టయితే మనకి 252 అని ఆప్షన్ బి అని మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఈ ప్రశ్న కూడా మనము డిఫరెన్స్ తీసుకోవడం ద్వారానే మనకి ఈ ప్రశ్న ఆన్సర్ అవడం. ఇప్పుడు ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్లయితే మనకి ఇక్కడ 7, 25, 61, 121 ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ ప్రశ్నను చూసినట్లయితే మనకి ఇక్కడ 7,
25, 61, 121. అంటే ఇక్కడ మనకి ఇది ఏదన్నా స్క్వేర్ ఫార్మాట్లో కానీ క్యూ ఫార్మాట్లో ఉందో ముందు మనగా చూసుకోవాలి. ఈ ప్రశ్నను చూసినట్టయితే అవును ఇది కంపల్సరీ మనకి ఇది క్యూ ఫార్మాట్లో ఉంది. ఎలా అంటే ఇక్కడ 7 ఎలా ఉందంటే దీన్ని 2³ - 1 అని రాసుకోవచ్చు. ఈ 25 ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ దీన్ని 3³ - 2 అని రాసుకోవచ్చు. సో 16 ఎలా రాసుకుంటామంటే దీన్ని మనము 4³ - 3 అని రాసుకోవచ్చు. సో ఈ 121 ఎలా రాసుకుంటామంటే ఇక్కడ మనము 5³ - 4 అని రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇక్కడ 6³ - 5 అవుతుంది. సో అప్పుడు మనకు ఆన్సర్ డైరెక్ట్గా 211 అని అర్థమవుతుంది. సో ఈ ప్రశ్న ఏ ఫార్మాట్లో ఉందంటే ఇక్కడ ఇది క్యూ ఫార్మాట్లో ఉందని చెప్పొచ్చు. కానీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రశ్న క్యూ ఫార్మాట్లో ఉందంటే దాని మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ తీసుకుంటే ఆన్సర్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అనుకుంటాం. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ 18 అని చెప్పొచ్చు. అదే మనము ఈ రెండు తీసుకున్నట్టయితే ఈ డిఫరెన్స్ ఎంత అంటే 25 + 11 అంటే మనకి ఇక్కడ 36 అని అర్థమవుతుంది. సో ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే మనకి 60 అని అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఎంత డిఫరెన్స్ కావాలో మనం ఇక్కడ మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో మరలా మనము ఇది క్యూ ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 సార్లు డిఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మొదటిసారి డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ 18, 36, 60 అని వచ్చింది. అలానే ఇప్పుడు మళ్ళీ రెండోసారి డిఫరెన్స్ తీసుకుందాం. రెండోసారి తీసుకుంటే మనకి ఇక్కడ 18 అని వస్తుంది. ఇక్కడేమో మనకి 24 అని వస్తుంది. సో ఇక్కడ 18 అని వచ్చింది, ఇక్కడ 24 వచ్చింది. ఎంత పెరిగింది అంటే ఇక్కడ 6 పెరిగింది అని చెప్పొచ్చు. సో ఈ 24కి మళ్ళీ 6 పెంచితే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి ఈ డిఫరెన్స్లో మనకి 30 వస్తుందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ 30ని ఈ 60ని మళ్ళీ కలిపి మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ మనకు 90 అని వస్తుంది. సో ఈ 90ని 121ని కలిపినప్పుడు మనకి ఎంత వస్తుందంటే 211 వస్తుంది. సో ఈ 211 ఎలా వచ్చింది అంటే 90 + 121 ద్వారా వచ్చింది. అంటే ఇలా ఈ ప్రశ్నని అది మనకి క్యూబ్ ఫార్మాట్లో ఉన్నప్పటికీ కూడా మనము డిఫరెన్స్ తీసుకోవడం ద్వారా అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవడం అనేది జరిగింది. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఇక్కడ 4 అని, ఇంకోటి 18 అని, 48 అని, 180 అని ఇచ్చారు. సో ఈ ప్రశ్నని చూసినట్టయితే ముందు మనము మైండ్లో ఏమైనా ఆలోచించాలంటే ఇది స్క్వేర్ ఫార్మాట్లో ఉందా లేక క్యూబ్ ఫార్మాట్లో ఉందా అని ఆలోచించాలి. ఇక్కడ 4, 18, 48, 180 అంటే ఇది మనకి ఎక్కడో ఒక స్క్వేర్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చేదానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే దీన్ని ఇప్పుడు నేను 2² × 1 అని రాసుకోవచ్చు. సో 2² × 1 అని రాసుకోవడం కానీ 4 వస్తుంది. అలానే దీన్ని మనము 3² × 2 అని రాసుకోవచ్చు. అలానే దీన్ని 4² × 3 అని రాసుకోవచ్చు. సో ఇది 2² × 1, 3² × 2, 4² × 3 అంటే ఇది ఏమవుతుందంటే మనకి ఇక్కడ 5² × 4 అవుతుంది. సో 5² × 4 వచ్చేసి మనకి ఇక్కడ 100 అవుతుంది. సో అలాగా 180 ఏంటి అంటే ఇది మనకి 6² × 5 అంటే 36 × 5 వచ్చేసి 180 అవుతుంది. సో ఈ ఫార్మాట్లో ఉంది, మళ్ళీ ఇది స్క్వేర్ ఫార్మాట్లోనే ఉంది. సో స్క్వేర్ ఫార్మాట్లో ఉంటే ఏం చేయాలని చెప్పాను, డిఫరెన్స్ తీసుకుంటే కూడా మనకి ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ స్క్వేరే కాదు, ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఇది మల్టిప్లికేషన్ ఫార్మాట్లో కూడా ఉంది. సో దీన్ని ఒకసారి డిఫరెన్స్ తీసుకొని ట్రై చేద్దాం. సో ఇప్పుడు 4, 8 మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే మనకు తెలుసు ఇక్కడ 14 అని. సో మనకి 18, 48 మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 30 అని తెలుసు. కానీ మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంతనో మనకి ఇక్కడ తెలియదు. సో తెలియనప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఎంత తీసుకోవాలో నాకు అర్థం తెలియదు అనమాట. సో దీన్ని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఉదాహరణకి ఇది తీస్తున్నాం, ఇక్కడ 14, 30 అన్నారు. సో 14, 30 మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 16 అన్నాను. సో ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ అంటే దీనికి ఇక్కడ నెంబర్ ఎంత తీసుకోవాలో నాకు తెలియదు. కానీ నేను దీన్ని ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా నేను సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 16 ఉంది, ఉదాహరణకు నేను ఒక 4 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుందంటే 20 వస్తుంది. సో 20 + 30 ఎంత వస్తుందంటే 50 అని రాయొచ్చు. మళ్ళీ 50 + 48 ఇక్కడ ఎంత వచ్చిందంటే 100 వచ్చింది. కానీ 50 + 48 వచ్చేసి ఇక్కడ 98 మాత్రమే. అంటే మనం ఇక్కడ 20 తీసుకోకూడదు అని. సో మళ్ళీ ఇక్కడ 20 తీసుకోకూడదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక 22 తీసుకుంటాను. సో ఇక్కడ నేను 22 తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ నాకు 30 + 22 అంటే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండి. అంటే మొత్తం ఫస్ట్ మాకు ఇక్కడ 16 వచ్చింది, నేను 4 తీసుకున్నాను, అప్పుడు 20 వచ్చింది. నాకు 20 చూసినప్పుడు చూస్తే నాకు అక్కడ ఆన్సర్ 98 వచ్చింది, కానీ నాకు 100 రాలేదు. అందుకని ఇప్పుడేం చేశానంటే నేను ఇంకా దానికి 2 పెంచి ఇంతకుముందు 20 తీసుకున్నాను, ఇప్పుడు నేను ఇక్కడ 22 తీసుకున్నాను. సో ఇక్కడ నేను 22 తీసుకున్నప్పుడు ఏమైందంటే నాకు 30 + 22 ఎంత వచ్చిందంటే నాకు ఇక్కడ 52 వచ్చింది. ఇక్కడ 52 + 48 అంటే నాకు ఇక్కడ మళ్ళీ 100 అని ఆన్సర్ వచ్చింది. అంటే ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా కూడా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఉదాహరణ ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 80 అని ఉంది. సో మళ్ళీ దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ
28 అని ఆన్సర్ వస్తుంది. సో ఇలా చూసుకున్నట్టయితే మనకి ఆన్సర్ ఇది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనకు సెట్ అయిపోయింది. అంటే ఈ విధంగా ప్రశ్నని స్క్వేర్ ఫార్మాట్లో ఉన్నా లేకపోతే స్క్వేర్ మల్టిప్లికేషన్ ఫార్మాట్లో ఉన్నా మనకి డిఫరెన్స్ తీసుకుంటే అంతిమంగా మనం డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనము ఇక్కడ 21, 30, 38 క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు, మళ్ళీ 51, 56, 60 అంటున్నాడు. అంటే ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 60 ఉంది. అంటే ఎక్కువగా పెరగలేదు. అంటే ఇక్కడ ఇప్పటికీ 1, 2, 3, 4, 5, 6 అంటే దాదాపు 6 స్టెప్పులైనా కూడా 6 స్టెప్పుల వరకు కూడా ఇక్కడ ఎక్కువ నెంబర్ అనేది భారీగా పెరగడం ఇక్కడ మనం చూడలేదు. సో భారీగా పెరగడం చూడలేదు కాబట్టి మనం ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని ఆన్సర్ వచ్చేదానికి ట్రై చేద్దాం. ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్టయితే మనం ఇక్కడ 56కి 60కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మనం ఇక్కడ 4 అని చెప్పొచ్చు. అలానే 51కి 56కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మనం ఇక్కడ 5 అని చెప్పొచ్చు. సో అలానే మనం ఇక్కడ ముందు నుంచి చూసినట్టయితే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 9 అని చెప్పొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనం 8 అని చెప్పొచ్చు. సో అదేవిధంగా మనం ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి, అదేవిధంగా మనము ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ కూడా తీసుకోవాలి. సో అలా డిఫరెన్స్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 4, 5, ఇక్కడేమో 6 వస్తుంది, ఇక్కడేమో 7 వస్తుంది. సో ఇక్కడ మనకి 7 వచ్చినప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో మనం ఇది చూసినట్టయితే మనం ఇక్కడ తగ్గుతూ వస్తుంది మనకి ఇక్కడ. అంటే మనం ఇక్కడ మైనస్ చేస్తూ వచ్చాం. అంటే ఇక్కడ -9, -8, -7, -6 అంటే మనం ఇక్కడ ఈ ప్రశ్న చూసినట్టయితే మనం ఇక్కడ మనము 38 + 7 అనగా మనకి ఇక్కడ 45 అని వస్తుంది. సో 45 + 6 అంటే 51 అని మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. అంటే ఇక్కడ మనకు వచ్చిన క్లూ ఏంటి అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక సంఖ్య ఎక్కువగా పెరగలేదు. అంటే ఇక్కడ 6, 7 స్టెప్పుల తర్వాత కూడా మనం ఒక పెద్ద అంకె అనేది ఇక్కడ మనం చూడలేదు కాబట్టి మనం ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవడానికి మొదట ప్రాధాన్యత ఇచ్చాము. ఒకవేళ అది అలా రాకపోతే ఇంకొక విధానం కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. ఇక్కడేమో మనకి 6, 14, 30 అన్నారు. సో 6, 14, 30 తర్వాత ఎంత అని అడుగుతున్నారు. సో ఈ ప్రశ్నను చూసినట్లయితే మనం ఇక్కడ దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటేమో 6, 14 ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటే ఇక్కడ మనము 2 రెట్లు పెరుగుతుంది ప్లస్ 2 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 14 వచ్చే అవకాశం ఉంది. అంటే 6 × 2 12, 12, 2 ఎంత అంటే 14. ఇక్కడ 14 నుంచి 30 ఉంది. సో ఇక్కడ మనము × 2 + 2 చేయడం ద్వారా ఏమవుతుందంటే 14 × 2 28 అవుతుంది. 28 + 2 వచ్చేసి 30 అవుతుంది. అలా మనము 30 × 2 + 2 చేసుకుంటే 60 + 2 62 వస్తుంది. కానీ ఇక్కడ 62 అనేది ఆప్షన్లో లేదు. అంటే ఇది ఈ ఫార్మాట్లో చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకు ఆప్షన్లో లేదు కాబట్టి మనము ఇలా చేయకుండా ఇంకో విధంగా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో ఉదాహరణ మనకి డిఫరెన్స్ తీసుకుందాం. అంటే ఈ రెండింటి మధ్యలో తేడా తీసుకుందాం. ఈ రెండింటి మధ్యలో మనం తేడా తీసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందంటే 8 వస్తుంది. అలానే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 16 వస్తుంది. అలానే దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత అనుకున్నాం అనుకోండి. ఇక్కడేమో 8, మళ్ళీ 8 యాడ్ చేస్తే 16 అయింది. మళ్ళీ 16కి 8 యాడ్ చేస్తే 24 వస్తుంది. సో ఈ 24 + 30 మనకు ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ 54 అని ఆప్షన్ ఏ వస్తుంది. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి 5, 16, 51, 158 ఎంత అన్నారు. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఎన్ని రెట్లు పెరుగుతుంది, ఇక్కడ ఏంటంటే 5 ఉంది, జస్ట్ 4వ స్టెప్లోనే అంటే 4th స్టెప్లోనే 158 వరకు వెళ్ళింది. అంటే 5తో స్టార్ట్ అయ్యి 158 వరకు వెళ్ళిందంటే ఇక్కడ చిన్న నెంబర్ నుంచి చాలా పెద్ద నెంబర్ వరకు వెళ్ళిపోయింది. సో మనకు తెలుసు ఒక చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వస్తే మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ మల్టిప్లికేషన్ ఫస్ట్ చూడాలి. ఒకసారి మల్టిప్లికేషన్ రాకపోతే మళ్ళీ స్క్వేర్ ఫార్మాట్లో ఉందో లేదా ఇంకొక ఫార్మాట్లో ఉందో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మొదటగా చూసుకున్నట్టయితే మనకి 5, 16 అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉందంటే ఇక్కడ 3 రెట్లు ఎక్కువగా ఉండి +1 అయింది. అదే ఇక్కడ 16, 51 అన్నారు. సో ఇక్కడ మనకి 16 అనేది 3 రెట్లు ప్లస్ మళ్ళీ 3 యాడ్ చేసినట్టు మనకి ఇక్కడ 51 అని వస్తుంది. అలానే ఇక్కడ 51 ఇక్కడేమో 158 అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 51 × 3 + 5 అని మనం ఇక్కడ చేస్తాము. అలానే ఇక్కడ 158 ఉంది కాబట్టి ఈ 158ని కానీ ఇక్కడ 158 × 3 + 5 అని రాసుకుంటాం. సో ఇక్కడ మనము 158 × 3 + 5 అని రాసుకోవడం జరిగింది. సో ఈ విధంగా దీన్ని చూసుకున్నట్టయితే మనకి ఇది 158 3 సార్లు పెరిగింది. అంటే మనకి ఇక్కడ 450, 8 3s are మనకి ఇక్కడ 24 వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం 5 మనము యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను దీన్ని 150ని +8 అని రాసుకొని దీన్ని 3 సార్లు చేసి మళ్ళీ దీన్ని 5 యాడ్ చేయడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ మనం యాడ్ చేస్తే ఇక్కడ మనకి 481 అని వస్తుంది. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఇక్కడ క్లూ ఏంటి అంటే ఇక్కడ క్లూ వచ్చేసి ఇది 5తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ
158తో ఎండ్ అవుతుంది. సో 5 4వ స్టెప్కి 158 వచ్చిందంటే కూడా మనకి మల్టిప్లికేషన్ ఉంది అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ విధంగా ఇలాంటి ప్రశ్నని సాల్వ్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ ప్రశ్న చూడండి. ఈ ప్రశ్న ఏమో ఒకటి 61 అని, తర్వాత 52 అని, తర్వాత 63, తర్వాత 94, 46 క్వశ్చన్ మార్క్ ఉన్నారు. ఈ ప్రశ్న చూసినట్టయితే మనం ఇక్కడ 61, తర్వాత మళ్ళీ తగ్గి 52కి వచ్చింది, మళ్ళీ పెరిగి 63కి వెళ్ళింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ చాలా విపరీతంగా తగ్గింది. అంటే కొంచెం పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ విపరీతంగా పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ 61, ఇక్కడ 52, ఇక్కడ 63, ఇక్కడ 94, ఇక్కడ 46, ఇక్కడ ఎంత అన్నారు. సో మొదటిగా మనం డిఫరెన్స్ తీసుకుంటాం. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఆన్సర్ ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, ఇక్కడ మళ్ళీ విపరీతంగా పెరుగుతుంది, మళ్ళీ కూడా మనకి ఇక్కడ తగ్గుతుంది అనమాట. సో ఇది తగ్గి పెరిగి మళ్ళీ తగ్గుతుంది కాబట్టి మనకు ఒక ఫార్మాట్లో అంటే ఇక్కడ మనకి ఏది లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రశ్నని మనం చూసుకోవాలి. ఇది 61ని జాగ్రత్తగా చూసినట్టయితే దీన్ని రివర్స్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న నెంబర్స్ని 6, 1 రివర్స్ చేసినట్టయితే మనకి ఇక్కడ 16 అని వస్తుంది. అలానే ఈ 2 రివర్స్ చేసినట్టయితే మనకి ఇక్కడ 25 అని వస్తుంది. అదే మనము ఈ 2 రివర్స్ చేసినట్టయితే మనకి ఇక్కడ 36 అని వస్తుంది. అలాగే ఈ 2 రివర్స్ చేసినట్టయితే మనకి 49 అని వస్తుంది. సో ఇవి ఎలా ఉన్నాయంటే 16, 25, 36, 49 స్క్వేర్ ఫార్మాట్లో ఉన్నాయి. అలానే ఈ 2 కూడా రివర్స్ చేసినప్పుడు మనకి 64 అని ఉంది. ఈ 64 కూడా అనేది ఒక 8 స్క్వేర్ ఒక ఫార్మాట్లో ఉంది. అంటే ఇక్కడ 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి 9 స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ 9 స్క్వేర్ వచ్చేసి మనకు 81, 81 అని మనకి తెలుసు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 81 కూడా మనము రివర్స్ చేయాలి. సో ఈ 81 కూడా మనము రివర్స్ చేసినప్పుడు మనకి ఏమని వస్తుంది అంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఇక్కడ 1, 8 అని వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ మనకి 18 అని వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అదైంది. సో ఇలాంటి ప్రశ్నలు అంటే ఇక్కడ స్క్వేర్ ఫార్మాట్ ఇది కూడా, కాకపోతే ఇక్కడ స్క్వేర్ ఫార్మాట్లో స్క్వేర్ని తగ్గించడం కానీ లేకపోతే n² + n, n² + 1, n² + 2 అనే బదులు ఇక్కడ ఏం చేస్తాడంటే ఉన్న స్క్వేర్లో ఉన్న నెంబర్లనే రివర్స్ చేశాడు. సో ఇక్కడ ఇతను రివర్స్ చేసి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇది కూడా స్క్వేర్ ఫార్మాట్లో ఉండే క్వశ్చన్ మాత్రమే, కాకపోతే ఇక్కడ అంకెల్ని రివర్స్ చేయడం జరిగింది. సో ఉదాహరణకి మనకి ఈ ప్రశ్న చూసినప్పుడు మనకి ఇక్కడ 0తో స్టార్ట్ అయింది, తర్వాత 6, తర్వాత 20, తర్వాత 42, తర్వాత ఎంత అని అడుగుతున్నారు. సో మనం మొదటగా చూడాల్సింది ఏంటంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది అనేది. అంటే ఇది స్క్వేర్ ఫార్మాట్లో ఉందా లేకపోతే క్యూబ్ ఫార్మాట్లో ఉందా, లేదా స్క్వేర్ ఫార్మాట్లో లేకుండా క్యూబ్ ఫార్మాట్ లేకుండా మనం డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే 6, 20, 42 డాష్ అంటున్నాడు. సో మనం డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేదానికి అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది. కానీ మొదటగా నేను ఇది స్క్వేర్ ఫార్మాట్ ఉందో లేదా చెక్ చేసుకోవాలి. సో ఉదాహరణకి నేను ఇక్కడ ఇది 0 అని ఉంది. నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని 1² - 1 అని రాసుకోవచ్చు. అలానే ఇక్కడ 6 అని ఉంది. సో నేను దీన్ని 3² - 3 అని రాసుకోవచ్చు. ఇక్కడ 20 అన్నాడు. సో నేను 20ని 5² - 5 అని రాసుకుంటాను. అలానే ఇక్కడ మనకి 42 అని ఉంది. సో నేను దీన్ని 7² - 7 అని రాసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ 1², ఇక్కడ 3², ఇక్కడ 5², ఇక్కడ 7², ఇక్కడే మనకి 9² - 9 అయ్యేదానికి అవకాశం ఉంది. సో 9² - 9 అంటే మనకి ఇక్కడ 72 అనే ఆన్సర్ వస్తుంది. సో మనకి అవకాశం ఉంది. సో మనకి ఎగ్జామ్లో ఇది స్క్వేర్ ఫార్మాట్లో ఉంది అని మనకు అర్థం కానప్పుడు మళ్ళీ ఏం తీసుకోవాలని చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటే కూడా మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 0 నుంచి 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 వస్తుంది డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకి 14 అని వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి 22 అని వస్తుంది. ఇది చూసినట్టయితే ప్రశ్న ఇప్పుడు ఇక్కడ 6, 14, 22 అంటే ఇక్కడ దీనికి కూడా మళ్ళీ మనం డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 8 వస్తుంది. అలాగే మనం ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకున్నట్టయితే మనకి కూడా ఆన్సర్ 8 అని వస్తుంది. అలానే ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ ఎంత రావాలి అంటే మనకి ఇక్కడ 8 రావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉండాలి అంటే 22 + 8 అంటే మనకి ఇక్కడ 30 ఉండాలి. సో మనకి ఇక్కడ 30 + 42 అంటే మనకి ఇక్కడ మళ్ళీ 72 అని ఆన్సర్ వస్తుంది. సో ఈ 72 ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ 30 + 42 వచ్చిందని మనం చెప్పచ్చు. సో ఈ ప్రశ్న శైలి చూసినట్టయితే మనం ఇక్కడ దీన్ని స్క్వేర్స్లో చేయొచ్చు, లేకపోతే డిఫరెన్స్ తీసుకొని కూడా మనం ఈ ప్రశ్నను చేయొచ్చు. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఇక్కడ 6తో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 24 ఉంది, మళ్ళీ 12 అడుగుతున్నాడు ఎంత అని, మళ్ళీ 18, 8, 24, 0. ఇది చూసినట్టయితే ఈ ప్రశ్న మనము ఇక్కడ 6 నుంచి 24 పెరిగింది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ మనకు తెలియదు, మళ్ళీ 18 నుంచి 8 తగ్గుతుంది, 8 నుంచి 24 పెరుగుతుంది, మళ్ళీ 24 నుంచి 0కి తగ్గుతుంది. అంటే ఇక్కడ పెరుగుతుంది, తగ్గుతుంది.
సో ఇలాంటి ప్రశ్నలు చూసినప్పుడు అంటే ఒక దగ్గర పెరిగి మరో దగ్గర తగ్గి ఇలాంటి ప్రశ్నలు చూసినప్పుడు ఇది మనము మిక్స్డ్ సిరీస్ అనే అవగాహన కావాల్సిన అవసరం ఉంది. సో ఇది మిక్స్డ్ సిరీస్ అని మనము డైరెక్ట్గా మనం కంక్లూడ్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. మొదటగా 6 తీసుకుందాం. అంటే మిక్స్డ్ సిరీస్ అనే అర్థం ఏంటంటే ఇక్కడ దీంట్లో మోర్ దాన్ 1 సిరీస్, అంటే ఇక్కడ 2 సిరీస్లు కానీ లేకపోతే 3 సిరీస్ కానీ, సో ఇలా 2 కానీ 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ సిరీస్లు ఉండే అవకాశం ఉంది. సో మొదటగా దీన్ని 6 అని చూసాను. సో 6, 12, 18, 24 అంటే ఇక్కడ 6, 12, 18, 24 ఒక సిరీస్ అవుతుంది. అలానే మనకి 0, 8 ఇక్కడ ఎంత ఉందో తెలుసుకోవాలి, ఇక్కడ 24 అనేది మనకు ఒక సిరీస్ అవుతుంది. సో మనకి ఇది ముందే తెలుసు 6, 12, 12 నుంచి 18, 18 నుంచి 24 ఒక సిరీస్ అని. అలానే 0 నుంచి 8, సో 8 నుంచి ఎంత అన్నాడు. సో డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకు 8 ఉంది. సో 8 నుంచి ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుందంటే ఇక్కడ మనకు 8 వస్తుంది, అంటే మనకి ఇది 16 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకి 8 అని చెప్పొచ్చు. అలా చూసినట్లయితే పైన సిరీస్ మొత్తం 8 డిఫరెన్స్ ఉంది. కింద ఎంత ఉంది అంటే కింద ఇక్కడ 6 అని ఉంది, మళ్ళీ ఇక్కడ 6 అని ఉంది, ఇక్కడ మళ్ళీ 6 అనే డిఫరెన్స్ ఉంది. సో ఈ ప్రశ్న చూసినట్లయితే దీన్ని మనము మిక్స్డ్ సిరీస్ అంటారు. అంటే ఇక్కడ దీంట్లో మోర్ దాన్ 1 సిరీస్ ఉంటుంది. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 16 అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నారు 2, 5, 7, 12, 19, 31 (81) అన్నారు. ఈ ప్రశ్న జాగ్రత్తగా చూసినట్టయితే మనము ఈ ప్రశ్నను ఏమంటారు అని అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్టు ఇలాంటి ప్రశ్నను మనము ఫిబోని సిరీస్ అంటాము. దీన్ని మనం ఏమంటామంటే ఫిబోని సిరీస్ అంటాము. సో ఈ ఫిబోని సిరీస్లో ఏమేముందంటే ఇక్కడ 2, 5 అన్నాము, అంటే మనకి ఇక్కడ 2 + 5 అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది 7 వచ్చింది. ఇక్కడ మళ్ళీ సో ఇక్కడ మనకి ఇక్కడ 7 వచ్చింది. ఎలా వచ్చిందంటే మనం 2 + 5 చేయడం ద్వారా మనకి ఇక్కడ 7 వచ్చింది. అలానే దీన్ని 5 + 7 అని రాసుకోవచ్చు. సో 5 + 7 అనగా మనకి ఎంత 12 వస్తుంది. అలానే 7 + 12 అనగా మనకు 19 వస్తుంది. అలానే 12 + 19 చేయగా మనకి ఇక్కడ 31 వస్తుంది. అలాగే మనకి 19 + 31 చేయగా మనకి ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 50 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఎంత అవుతుందంటే 50 అవుతుంది. సో అది ఆప్షన్ సి అవుతుంది. అలానే ఈ 31 + 50 చేయగా మనకి ఇక్కడ 81 వస్తుంది. కాబట్టి సో లాస్ట్ కూడా మనకి ఇక్కడ 81 ఉంది. సో మనకు వచ్చిన ఆన్సర్ కన్ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ప్రశ్నలు మనం చూసినప్పుడు ఫిబోని సిరీస్ 2 యాడ్ చేయడం ద్వారా కూడా అడగచ్చు, లేదా ఒక్కొక్కసారి కొన్ని ప్రశ్నలలో 3 నెంబర్లు యాడ్ చేసి కూడా ఫిబోని సిరీస్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న, ఈ ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్నను చూసినప్పుడు మనకి ఇక్కడ 6, 8, 2, 12 మళ్ళీ 5, 9 మళ్ళీ 4 ఎంత అన్నారు. సో ఈ ప్రశ్నను చూసినట్టయితే మనము ఇది పెరుగుతుందో తెలియదు, మనకి తగ్గుతుందో తెలియదు, సో ఏ విధంగా మారుతుందో కూడా మనకి ఇక్కడ తెలియదు. సో పెరుగుతుందో తగ్గలేదు అంటే మనకి ఇక్కడ ఈ ప్రశ్న చూసినట్టయితే మనం ఇది స్క్వేర్ చేయాలా, లేకపోతే క్యూబ్ చేయాలా, లేకపోతే వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తీసుకోవాలా, లేకపోతే దీన్ని మల్టిప్లికేషన్ చేయాలా, లేదా సబ్ట్రాక్షన్ చేయాలా, లేకపోతే అడిషన్ చేయాలా. సో ఇవన్నీ మనం బ్రెయిన్లో మన మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం చాలా అవసరం అనమాట. ఈ ప్రశ్న చూసినట్టయితే మనము ఇది స్క్వేర్ రూపంలో లేదు, క్యూబ్స్ రూపంలో లేదు. డిఫరెన్స్ తీసుకుందాము అంటే 6, 8 మధ్యలో డిఫరెన్స్ -2 ఉంది. మళ్ళీ 8 నుంచి 2కి ఏమొచ్చేసి -6 ఉంది. మళ్ళీ 4 పెరుగుతుంది, మళ్ళీ 7 తగ్గుతుంది. అంటే ఇక్కడ పెరగడం తగ్గడం కూడా ఒక ప్యాటర్న్లో అంటూ లేదు. సో ఇలాంటి ప్రశ్నలు ఏం చేయాలంటే మనము సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనగా ఇక్కడ 6, 8. సో 6 + 8 తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 6 + 8 తీసుకున్నట్టు మనకి ఇక్కడ 14 అని వస్తుంది. అలానే 2 + 12 అంటే మనకి ఇక్కడ 2 + 12 చూసినట్టయితే మనకి ఇక్కడ 14 అని వస్తుంది. అలానే 5 and 9 అంటే ఇక్కడ మనము 5 + 9 తీసుకున్నది కూడా మనకి ఇక్కడ 14 అని వస్తుంది. సో ఈ 4కి ఎంత యాడ్ చేస్తే మనకి ఇక్కడ 14 వస్తుందో మనం చూసుకోవాలి. అది వచ్చేసి 4 + 10 అంటే ఇక్కడ 10 తీసుకోవడం ద్వారా ఇక్కడ మనకి 14 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది 14 అవుతుంది. సో ఇక్కడ మనకి 10 అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 4 + 10 వచ్చేసి మనకి ఇక్కడ 14 అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి 10 అని చెప్పొచ్చు. ఇలాంటి ప్రశ్నలు మిస్సిలేనియస్ కింద వస్తాయన్నమాట. అంటే మిస్సిలేనియస్ ద్వారా ఉంటాయి ఇవి. అంటే మిస్సిలేనియస్ అంటే ఇవి ఒక ప్యాటర్న్ అంటూ, అంటే కరెక్ట్గా అంటే ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి 14, 14, 14, 14 ఏది యాడ్ చేసినా మనకి 14 వస్తుంది. అలా అని కాదు. సో జనరల్గా ఇవి మనకు డిఫరెన్స్ తీసుకోకపోయినా, లేకపోతే మల్టిప్లికేషన్, లేకపోతే స్క్వేర్స్ కానీ, లేకపోతే క్యూబ్స్ కానీ, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ కానీ, లేకపోతే ఫిబోని సిరీస్ కానీ, అంటే ఇలాంటి వాటిలో లేకుండా కొంచెము భిన్నంగా ఉండే ప్రశ్నలు మనకు మిస్సిలేనియస్ కింద చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది ప్రశ్న చూద్దాం.
ఈ ప్రశ్న చూస్తే మనకి ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది. 6, 24, 60, 120, 210 ఎంత అని అడుగుతున్నారు. సో ఈ ప్రశ్న కూడా చూసినట్టయితే మనము ఫస్ట్లో మైండ్లో ఏం రావాలి అంటే మనకి ఇది స్క్వేర్ ఫార్మాట్లో ఉందా లేకపోతే క్యూబ్ ఫార్మాట్లో ఉందా. ఇక్కడ చూస్తే 0 అన్నాడు, ఇక్కడ 210 అన్నాడు, అంటే ఇక్కడ బాగా పెరిగింది. సో 0 నుంచి 210 అంటే బాగానే ఎక్కువనే పెరిగినట్లయితే 6 నుంచి తీసుకున్న కూడా 210 అంటే కూడా మనకి కొంచెం ఎక్కువగానే పెరిగింది. సో ఎక్కువగా పెరిగిందంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే మల్టిప్లికేషన్, లేకపోతే అడిషన్స్, లేకపోతే స్క్వేర్స్, లేకపోతే క్యూబ్స్. సో ఇవి తీసుకుంటే వీటిలో ఏదో ఒక ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రశ్న చూసినట్లయితే మనకి ఇది 1 cube -1 ఉంటుంది, ఇదేమో 2 cube -2 అని, ఇదేమో 3 cube -3 అని, ఇదేమో 4 cube -4 అని, ఇదేమో 5 cube -5 అని, ఇదేమో 6 cube -6 అని. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే 7 cube -7 అని ఉంటుంది. సో మనకి 7 cube -7 అనగానే మనకి ఇక్కడ 336 అనే ఆన్సర్ వస్తుంది. సో మనకి ఫార్మాట్ గుర్తు రాకపోతే ఏం చేయమని చెప్పానంటే ఇక్కడ మనకి ఫార్మాట్ గుర్తు రాకపోతే వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తీసుకున్న మనకి ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ మధ్యలో వచ్చేసి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మధ్యలో 18 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మళ్ళీ 36 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మళ్ళీ మనకి 60 ఉంది, ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఉన్నట్టు మనకి ఇక్కడ 90 ఉంది. సో మళ్ళీ ఇక్కడ 6, 18, 36, 60, 90 అంటే ఎంత పెరుగుతుందంటే మనకి 6 నుంచి 18కి ఇక్కడ మనకి +12 పెరుగుతుంది అని చెప్పొచ్చు. అదే 18 నుంచి 36కి ఎంత పెరుగుతుంది అంటే కూడా +18 పెరుగుతుంది అని చెప్పొచ్చు. అదే 36 నుంచి 60కి ఎంత పెరుగుతుందంటే 24 అని, అదే 60 నుంచి 90కి ఎంత పెరుగుతుందంటే 30 పెరుగుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే +6, ఇక్కడ +6, ఇక్కడ +6 పెరుగుతుంది. సో అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరుగుతుందంటే మనకి ఇక్కడ 36 అని చెప్పొచ్చు. సో ఇక్కడ 36 అని పెట్టి చెప్పినప్పుడు ఇక్కడ 90 + 36 అంటే 90 + 36 చేసినప్పుడు మనకి ఇక్కడ 126 అని వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 126 + 210 అంటే మనకి ఇక్కడ 336 అని వస్తుంది. సో ఈ 336 ఎలా వచ్చింది అంటే మనకి 126 + 210 అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఇది మనకి ఏ ఫార్మాట్లో అయినా, అంటే ఇది మనం క్యూబ్ ఫార్మాట్లో అయినా చేయొచ్చు, లేకపోతే డిఫరెన్స్ తీసుకోవడానికి కూడా మనం ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక నెంబర్ సిరీస్, ఇది చూద్దాం. సో ఇక్కడ ఈ నెంబర్ సిరీస్లో చూసినట్లయితే మనము ఈ నెంబర్ సిరీస్ చాలా పెద్దగా ఉంది. అంటే ఇది 5, 8, 9, 6, 5 అని ఒక పెద్ద నెంబర్ ఇచ్చాడు. సో ఇలా పెద్ద పెద్ద నెంబర్ వచ్చినప్పుడు మనకి ఆన్సర్ చాలా కేసెస్లో కొంచెం సింపుల్గానే ఉంటుంది. సో మనం ఇక్కడ ఉన్న నెంబర్కి, అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్కి మధ్యలో తేడా చూసినట్టయితే ఇక్కడ ఈ నెంబర్కి మరియు ఈ నెంబర్కి డిఫరెన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అంతా సేమ్ ఉంది, కానీ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి మధ్యలో 5 అనేది ఇక్కడ మిస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తీసేశాడు. అదే మనము ఈ రెండింటి మధ్యలో పోల్చుకున్నట్టయితే మనకి ఇక్కడ అన్నీ సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక 3 మాత్రం మిస్ అవుతుంది. అంటే ఇక్కడ 3 కాదు, ఇక్కడ 7 మిస్ అవుతుంది. సో 7 మిస్ అవుతుంది అంటే మనకి 3 కనపడుతుంది, అంటే ఇక్కడ మనకి 7 మిస్ అవుతుంది అని చెప్పొచ్చు. అలానే మనము ఈ రెండుకి చూసుకున్నట్టయితే అంటే మొదటగా లెఫ్ట్ సైడ్ నుంచి ఒక నెంబర్ చేశాడు, తర్వాత రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ చేశాడు. మళ్ళీ ఈ సిరీస్ అంటే 8, 9, 6, 5, 4, 2, 3 నుంచి పక్కనున్న నెంబర్ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఏం మిస్ అవుతుందంటే నాకు ఇక్కడ లెఫ్ట్లో ఉన్న ఒక నెంబర్ మిస్ అవుతుంది అని మనకు తెలిసిపోతుంది. అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఉన్న నెంబర్ మిస్ అవుతుంది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో నెంబర్ మిస్ అయినప్పుడు మనకి ఆప్షన్ డి అని డైరెక్ట్గా వస్తుంది. అంటే ఇది కూడా ఒక సిరీసే, కానీ ఈ సిరీస్లో వచ్చేసి మిస్లినియస్ కింద ఉంటుంది. అంటే లెఫ్ట్ నుంచి కానీ లేకపోతే రైట్ నుంచి కానీ ఏదో ఒక నెంబర్ తీసేయడం అనేది మనకి ఇక్కడ జరుగుతూ వస్తుంది. అలానే ఇప్పుడు మరొక ప్రశ్న, ఈ ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్న చూసినప్పుడు 5824, తర్వాత 5242, తర్వాత 4000, తర్వాత 3800. అంటే ఇక్కడ 5800 ఉంది, 5200 ఉంది, మళ్ళీ 4200 ఉంది, మళ్ళీ 3800. సో ఇలాంటి ప్రశ్న వచ్చిన మనము జనరల్గా ఏంటంటే డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే రెండింటి మధ్యలో ఎంత తేడా ఉందనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణకు చూసినట్టయితే ఇక్కడ మనం ఈ ప్రశ్నని 584 అని ఉంది, పక్కన 5242 అని ఉంది. సో ఇలాంటి ప్రశ్నలు చూసినప్పుడు మనము డిఫరెన్స్ తీసుకుందాం. అది వచ్చేసి 5824, 5242. సో ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత అని మనం చూసినట్టయితే ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 4 నుంచి 2 ఇక్కడ 2 వచ్చేస్తుంది, 8 నుంచి మళ్ళీ 2. సో మనకి ఇక్కడ 8 వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మనకి 5 వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ మనము
5824 నుంచి మొదటిగా ఉన్న 3 నెంబర్లు అంటే దాన్ని 582ని తీసేసినట్టయితే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి ఇక్కడ నెంబర్ తగ్గుతుంది. అంటే 5824 నుంచి 5242కి నెంబర్ తగ్గుతుంది. ఇలా చూసినట్టయితే మనకి 4లోంచి 2 పోతే మనకి ఇక్కడ 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 12లోంచి 8 పోతే మనకి ఇక్కడ 4 వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం 7లోంచి ఇక్కడ పోతే మనకి చూసినట్టయితే ఇక్కడ మనము 4 అనేది వచ్చింది. సో అలానే మనం ఇక్కడ 7లోంచి 5 తీసేసి మనకి ఇక్కడ 2 అని వచ్చింది. ఇక్కడ మనకి 5 అని వస్తుంది. అంటే ఇక్కడ 5242 అనేది మనకి ఇక్కడ 5242 అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లోంచి ఫస్ట్ 3 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఈ నెంబర్ నుంచి మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. సో దీనికంటే ఏం చేయాలంటే ఇక్కడ మనము 5242 నుంచి మనం ఇక్కడ 5242 నుంచి ఇక్కడ మనం ఎంత తీసేయాలంటే మనము 524 అనేది మనం ఇక్కడ తీసేయాలి. సో మనం 524 తీసేసినట్టయితే మనకి 12 ఉంటుంది. ఇక్కడ 12లోంచి 4 పోతే మనకి ఇక్కడ 8 అని ఫస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 8 ఉన్న ఫస్ట్ నెంబర్ ఓన్లీ వచ్చేసి ఆప్షన్ బి కాబట్టి మనం డైరెక్ట్గా 8 అని పెట్టచ్చు. లేకపోతే ఎగ్జామ్లో మొత్తం చేయాలంటే ఇక్కడ మనకి 3 ఉంటుంది. 3లోంచి 2 పోతే 1 అని వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ 52లోంచి 5 పోతే మనకి ఇక్కడ 47 వస్తుంది. సో 4718 అని మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి అని ఇక్కడ మనకి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మరో ప్రశ్న. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనం ఈ ప్రశ్నని 0, 2, 3, 5, 8, 10, 15, 17, 24, 26 అని ఉంది. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఇది పెరుగుతూ వస్తుంది. అంటే 0, 2, 3, 5, 8, 10, 15, 17, 24, 26 పెరుగుతూ ఉందన్నమాట. సో పెరుగుతున్నప్పుడు మనం దాని మధ్యలో డిఫరెన్స్ తీసుకోవచ్చు, లేకపోతే మిక్స్డ్ సిరీస్ ప్యాటర్న్లో చేయొచ్చు, లేకపోతే స్క్వేర్ ఫార్మాట్లో ఏముందో మనం చెక్ చేసుకోవచ్చు. మొదటగా నేను స్క్వేర్ ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది 0తో స్టార్ట్ అయింది కాబట్టి. సో 0తో స్టార్ట్ అయినప్పుడు దీన్ని 1 స్క్వేర్ మైనస్ 1 అని రాసుకోవచ్చు, లేకపోతే నేను 1 స్క్వేర్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. దీన్ని నేను మళ్ళీ 2 స్క్వేర్ మైనస్ 1 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమో నేను మళ్ళీ 2 స్క్వేర్ ప్లస్ 1 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. నేను దీన్ని ఇప్పుడు 2 స్క్వేర్ ప్లస్ 1 అని కూడా రాసుకోవచ్చు. సో దీన్ని నేను 3 స్క్వేర్ మైనస్ 1 రాసుకోవచ్చు. దీని అలాగే 3 స్క్వేర్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. దీన్ని నేను 4 స్క్వేర్ మైనస్ 1 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమో 4 స్క్వేర్ ప్లస్ 1 అని, దీనికి ఏమో 5 స్క్వేర్ మైనస్ 1 అని రాసుకోవచ్చు. దీనికి ఏమో 5 స్క్వేర్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. సో మనకు ఆన్సర్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి డైరెక్ట్గా 6 స్క్వేర్ మైనస్ 1 అంటుంది. సో ఆన్సర్ వచ్చి మనకి ఆన్సర్ ఆప్షన్ డి 35 అని చెప్పొచ్చు. లేకపోతే ఇది మిక్స్డ్ సిరీస్ అని కూడా చెప్పాను. ఆ ఫార్మాట్ కూడా ఉందో లేదో మనం కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఒకసారి మనం ఈ ప్రశ్న చూసినప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఈ ప్రశ్న కనుక్కోవాలి. సో మిక్స్డ్ సిరీస్ ఎప్పుడు లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మనము క్వశ్చన్ మార్క్ నుంచి చూసినట్టయితే మనకి ప్రశ్న ఈజీ అవుతుంది. అండ్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 24 అనుకుందాం ఫస్ట్. సో మళ్ళీ 24 నుంచి 15 అనుకుందాం. మళ్ళీ 15 నుంచి 8 అనుకుందాం. మళ్ళీ 8 నుంచి 3 అనుకుందాం. మరి ఇలా 3 ఒకవేళ ఉంది అనుకుందాం, ఫస్ట్ చెక్ చేసుకుందాము. అలా రాకపోతే మళ్ళీ మధ్యలో 2 అక్షరాలు వదిలేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా చూసినట్టయితే మనము 0, 3 ఉంది కాబట్టి మధ్యలో తేడా 3 ఉంది, మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది. ఇక్కడ 3, 8 కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 5 ఉంది. ఇక్కడేమో డిఫరెన్స్ 7 ఉంది. ఇక్కడేమో డిఫరెన్స్ 9 ఉంది. ఇక్కడేమో డిఫరెన్స్ వచ్చేసి 11 ఉంది. అంటే ఇది మనం మిక్స్డ్ సిరీస్ తీసుకున్నప్పుడు, అంటే ఇది స్క్వేర్ ఫార్మాట్లోనే కాదు, ఈవెన్ మనం మిక్స్డ్ సిరీస్ ఫార్మాట్లో తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేదానికి అవకాశం అనేది ఇక్కడ మనకి ఉంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని మోర్ దాన్ 1 వేస్, అంటే ఒక సిరీస్ని ఒక ప్యాటర్న్ కనుక్కోవాలి కాబట్టి ఆ ప్యాటర్న్ ఎలాగైనా ఉండొచ్చు. అది స్క్వేర్స్ ఫార్మాట్లో ఉండొచ్చు, లేకపోతే మల్టిప్లికేషన్ ఫార్మాట్లో ఉండొచ్చు, లేకపోతే డిఫరెన్స్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఏదైనా ఫార్మాట్లో ఉండొచ్చు. కాబట్టి మనం ఒక సమ్ని మోర్ దాన్ 1 వే చేసేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ నెంబర్ సిరీస్ని స్క్వేర్స్లో కానీ, క్యూబ్స్ కానీ, లేకపోతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ, లేకపోతే జామెట్రిక్ ప్రోగ్రెషన్ కానీ, లేకపోతే ఫిబోనీ సిరీస్ కానీ, లేకపోతే మనకు ఆన్సర్ ఏది రానప్పుడు మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అని తీసుకున్నప్పుడు కూడా మనకు ఆన్సర్ ఎక్కువసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ నెంబర్ సిరీస్లో వచ్చిన ఎలాంటి ప్రశ్న అయినా, అంటే మనం ఇప్పుడు చేసిన దాంట్లో మనం ఇప్పుడు దాకా చేసి చూసుకుంటే, ఒకవేళ మనం చూసుకుంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కానీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ కానీ, స్క్వేర్స్ ఫార్మాట్ కానీ, స్క్వేర్స్ ఫార్మాట్లో ఎన్ స్క్వేర్ కానీ, ఎన్ స్క్వేర్ ప్లస్ 1 కానీ, ఎన్ స్క్వేర్ ప్లస్ 2 కానీ, లేకపోతే ఎన్ స్క్వేర్ మైనస్ 1 కానీ, ఎన్ స్క్వేర్ మైనస్ 2 కానీ, ఒకవేళ క్యూబ్స్ ఫార్మాట్కి వస్తే ఎన్ క్యూబ్ కానీ, ఎన్ క్యూబ్ ప్లస్ 1 కానీ, ఎన్ క్యూబ్ ప్లస్ 2 కానీ, లేకపోతే ఎన్ క్యూబ్ మైనస్ 1 కానీ, ఎన్ క్యూబ్ మైనస్ 2 కానీ, లేకపోతే ఎన్ క్యూబ్ మైనస్ 3 అలా కాకపోతే ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ అని కానీ, లేకపోతే ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ అని కానీ, అలా కాకపోతే మనకు ఫిబోనీ సిరీస్ అని మనం ఒకటి చేసాము. ఫిబోనీ సిరీస్ ఫార్మాట్లో కానీ, లేకపోతే ప్రైమ్ నెంబర్ సిరీస్ అంటే ప్రైమ్ నెంబర్ సిరీస్ ఫార్మాట్లో కానీ,
ఫైనల్గా లేకపోతే మిస్లీనియస్ ఫార్మాట్ అని కూడా మనం కొన్ని క్వశ్చన్స్ చూడడం జరిగింది.